ఇక 19 మంది హైకోర్టు జడ్జీల ఫోన్ల ట్యాపింగ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు. హైకోర్టుకు తెలిపిన పిపి ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ రావు బెయిల్పై ధర్మాసనం విచారణ. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది తాను జర్నలిస్టులని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవని శ్రవణ్ కుమార్ చెప్తా ఉన్నారు. బెయిల్ పై తీర్పు రిజర్వ్, రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్. ఇది ఎప్పుడు వస్తుంది? ఎవరు చేసిరు మళ్ళీ జడ్జీలే కూడా 19 మంది జడ్జీలే చేసినాడు ఈ లంగాలు. హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు దుర్మార్గులని లోపలికి పంపించకుండా ఇంకా బయట మరి సంవత్సర కాలం అయిపోయింది కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండే, కేటీఆర్ ఢిల్లీకి పోవట్టే, అమెరికాకు పోవట్టే, రావట్టే పోవట్టే. వాళ్ళ ఉరి తీసిన పాపం లేదు. మరి ఏడే చేస్తున్నారు ఈ కేసులు ముందుకు పోయేటేనా? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు. అయితే తెలంగాణ హైకోర్టుకు చెందిన 19 మంది జడ్జీలు, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. ఈ కేసులో A6గా ఉన్న ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ రావుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఒక జర్నలిస్టులని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవని పేర్కొంటూ శ్రవణ్ కుమార్ రావు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె సుజనా ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ శ్రవణ్ రావును తప్పించుకు తిరుగుతున్నటువంటి నేరగాడిగా ప్రకటించాల్సిందిగా దిగువ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని చెప్పేసి ఆయన చెప్పాడు. మొత్తం మీద ఈ లంగాలు ఎట్టి పరిస్థితులు వదలొద్దు, మరి వదలొద్దంటే పట్టుకోవాలి ఫస్ట్. మరి ఇప్పుడు ఈయన రావాలి కానీ రాధాకిషన్ రావు ఎటుపోయిండు, వీళ్ళందరూ ఎటుపోయిండు, ఈ రావులందరూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.